సో హైట్ని ఎలా పెంచాలో అనే టాపిక్ మీద నేను టోటల్గా 20+ వీడియోని కన్జ్యూమ్ చేశాను. ఆ 20+ వీడియోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ, నాలెడ్జ్ కానీ, అలాగే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ నేను మీకు టోటల్గా 5 టిప్ ఇస్తాను. చూడండి ఆ 5 టిప్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. టిప్ నెంబర్ 5 అదేంటంటే హ్యాబిట్స్ అనమాట. ఒకవేళ మీరు మీ హైట్ని మీరు ఫాస్ట్గా పెంచుకోవాలంటే మీ హ్యాబిట్స్ని తప్పకుండా అప్డేట్ చేయాల్సిందే. ఐ మీన్ కూర్చునే విధానం కానీ, నడిచే విధానం కానీ, అలాగే మాట్లాడే విధానం కానీ, పడుకునే విధానం కానీ, ఇవన్నీ మీరు మారాలి. ఐ మీన్ పోస్టర్స్ అనమాట. సో ఇవన్నీ మీరు అప్డేట్ చేశారంటే మీ హైట్లో కూడా మీకు మంచి మార్పు వస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఎవరైతే బాగా యాక్టివ్గా ఉంటారో, ఐ మీన్ రిలాక్స్ అవ్వకుండా, రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ హైట్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే అక్కడ హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీ హైట్ని మీరు పెంచుకోవాలంటే బాగా యాక్టివ్గా ఉండండి. మీరు మీ పోస్చర్ని మార్చండి. అలాగే మీరు నడిచే విధానం కానీ, కూర్చునే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, దాంతోపాటు పడుకునే విధానం ఇవన్నీ అప్డేట్ చేయాల్సిందే. అలాగే టిప్ నెంబర్ 4 అది ఏంటంటే మెడిసిన్స్. నిజంగా మీ హైట్ అనేది 100% ఇంక్రీజ్ అవ్వాలంటే మీరు మెడిసిన్స్ని కన్జ్యూమ్ చేసుకోవాల్సింది. బట్ ఇంకో విషయం ఏంటంటే మెడిసిన్ని కన్జ్యూమ్ చేసే ముందు మీరు మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ మీకు డాక్టర్ అనేది ఓకే ఏం పర్లేదు మెడిసిన్స్ తీసుకోవచ్చు అని చెప్తే తప్ప మీరు మెడిసిన్ని అసలు కన్జ్యూమ్ చేయకండి. ఎందుకంటే మెడిసిన్స్ అనేది కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి, ఇంకొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ చూపించవచ్చు. అంటే ఏంటంటే 50-50 ఛాన్స్ ఉంటుంది. సో మీ హైట్ని పెంచాలంటే మెడిసిన్స్ని కన్జ్యూమ్ చేయాలని లేదు. ఐ మీన్ నిజంగా పెంచాలంటే కన్జ్యూమ్ చేయండి. బట్ కన్జ్యూమ్ చేసే ముందు డాక్టర్ని కూడా మీట్ అవ్వండి. దాంతోపాటు టిప్ నెంబర్ 3 అదేంటంటే న్యూట్రిషన్ ఫుడ్స్. సో ఇంట్లో తీసుకునే డైలీ ఫుడ్ కాకుండా ఇంట్లో తీసుకునే ఫుడ్స్ కూడా ఈ రెండింటిని మీరు అవాయిడ్ చేసి మీరు ఆ నాన్ వెజ్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయాలి. దాంతోపాటు ఏంటంటే ఫ్రూట్స్ అనమాట, డ్రై ఫ్రూట్స్, ఎగ్స్, ఫిష్, సో ఇవన్నీ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. అలాగే మీరు డైలీ లైఫ్లో తినే ఫుడ్ని అవాయిడ్ చేయాలన్నమాట. అలాగే టిప్ నెంబర్ 2 అదేంటంటే ప్రాపర్ స్లీప్ అండ్ ఎమోషన్స్. సో మీ హైట్ని మీరు ఫాస్ట్గా పెంచాలంటే మీరు ప్రాపర్ స్లీప్ కూడా ప్రతిరోజు తీసుకోవాల్సింది. స్లీప్ అంటే మినిమం మీరు 8 అవర్స్ స్లీప్ తప్పకుండా తీసుకోవాల్సింది. దాంతోపాటు ఏంటంటే మ్యాక్సిమం మీరు 9 to 10 అవర్స్ తీసుకోండి. ఇంకో పక్క ఏంటంటే ఎమోషన్స్. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రతిసారి ఒక స్ట్రెస్ఫుల్ గాను, సాడ్ గాను, యాంగ్రీనెస్ గాను అలా ఉంటే కనుక మీ బాడీ మీద ఎఫెక్ట్ అవుతుందంటే అఫ్కోర్స్ మీ హైట్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుందని అర్థం. సో ఇలా అవటం వల్ల కూడా మీ హైట్ అనేది పెరగకుండా అక్కడ కూడా ఆగిపోయే ఛాన్స్ అనేది 90% ఉంటుంది. అలాగే టిప్ నెంబర్ 1. సో టిప్ నెంబర్ 1 డిస్కస్ చేసే ముందు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ని లైక్ చేయండి. టిప్ నెంబర్ 1 అది ఏంటంటే ఎక్సర్సైజ్ అనమాట. ఐ మీన్ నిజంగా మీ హైట్లో మార్పు రావాలన్నా లేదంటే మీ హైట్ పెరగాలన్నా మీరు ప్రతిరోజు ఎక్సర్సైజ్ తప్పకుండా చేయాల్సింది. సో ఎక్సర్సైజ్ అంటే ఐ మీన్ అందులో మీరు స్విమ్మింగ్, సైక్లింగ్, అలాగే దాంతోపాటు ఏంటంటే రన్నింగ్, ఈ 3 వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రతిరోజు ట్రై చేయడానికి. లేదంటే స్విమ్మింగ్ మీరు వీక్లీ వన్స్ చేసుకోవచ్చు. బట్ రన్నింగ్ అండ్ సైక్లింగ్ ప్రతిరోజు చేయాల్సిందే. ఇంకో పక్క ఏంటంటే మీరు గూగుల్లో లేదంటే యూట్యూబ్లో, దాంతోపాటు ప్లేస్టోర్లో కూడా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. హైట్ని ఇంక్రీజ్ చేసే అప్లికేషన్ని ఏవైతే మంచి రేటింగ్స్ ఉన్నాయో సో ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో చూసిన ఎక్సర్సైజ్ మాత్రమే చేయండి. సో ఇవన్నమాట 5 టిప్స్. ఈ 5 టిప్స్ అప్లై చేస్తే మీ హైట్ని మీరు 400% గ్యారంటీ చేసిన మీ హైట్ ఇంక్రీజ్ అవుతుంది. సో రండి కన్క్లూజన్ చేద్దాం. టిప్ నెంబర్ 1 అదేంటంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయండి. టిప్ నెంబర్ 2 ప్రాపర్ స్లీప్ తీసుకోండి. దాంతోపాటు మీ ఎమోషన్స్ని కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలి. అండ్ టిప్ నెంబర్ 3 అదేంటంటే న్యూట్రిషన్ ఫుడ్స్, ఐ మీన్ మంచి ఫుడ్స్ని తీసుకోండి. దాంతోపాటు టిప్ నెంబర్ 4 మెడిసిన్స్ అనమాట. ఒకవేళ సీరియస్గా ఉన్నారంటే మెడిసిన్స్ని కన్స్యూమ్ చేయండి. బట్ చేసే ముందు డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వండి. అండ్ టిప్ నెంబర్ 5 అదేంటంటే మీ హ్యాబిట్స్ని మీరు తప్పకుండా మార్చండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఏవైనా డౌట్ ఉన్నా, టాపిక్ కావాలన్నా కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.